దయచేసి అందరూ కామ్గా కూర్చోవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సమాజంలో కావచ్చు, ఉద్యోగ బాధ్యతల్లో కావచ్చు, మనం సర్దుకుపోయే సమాజంలో మనం ఉన్నాం. ఈ సర్దుకుపోయే సమాజం నుంచి ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ ఒక్క గొంతుగా కాదు, ఇవాళ వేల గొంతులు ఇక్కడ కూడుకొని ఉన్నాయి, గర్జిస్తూ ఉన్నాయి. వారందరికీ నా సోదరీమణులైన సహా ఉద్యమ నాయకులకి, ఉద్యోగాధికారులు చేసి ప్రజలకి సేవలు చేస్తామని చెప్తూ ప్రజల్లోకి భవిష్యత్తుని నిర్మించుకోకపోతే ఇలాంటివి ఎన్ని ధర్నాలు, ఎవరు వీళ్ళు అన్నట్టు చూసిన కళ్ళు ఉన్నాయి. ప్రతి చరిత్ర ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి, భవిష్యత్తులో మనం ఏ విధంగా ముందుకెళ్తే ఈ ప్రభుత్వాన్ని కదిలించగలం. ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నారు. మనం చేసుకోము. ఇక నుంచి ఈ పోరాటం కొనసాగుతుంది. గవర్నమెంట్ కి ఆర్డర్ మనం ఇచ్చాం. గవర్నమెంట్ అధికారులు స్పందించకపోతే ఇక నుంచి కార్యాచరణ అనేది మేము కూడా ప్రకటన చేస్తున్నాం సార్. అంతవరకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ పథకం అయినా సరే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఎంప్లాయీకి ఇప్పించండి. పేరు గొప్ప, ఊరు చెప్ప, ఇప్పుడు 30,000 పేరు గవర్నమెంట్ అంటే అమ్మఒడి రాదు, నాన్నబడి రాదు. ఇవి మనం బడికి అవసరం లేదు. మనం చేస్తున్నటువంటి ఆల్ స్టాఫ్నర్స్ అండ్ పారామెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ రోజు ఒకే వేదిక మీదకి వచ్చి కష్టాలు భరించాం. కోవిడ్ లో మన కుటుంబ సభ్యులు కోల్పోయాం. కోవిడ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. కోవిడ్ లో ఈ రోజు కూడా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ తో మన సభ్యులు నేను కూడా ఒక కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ గా, ఒక ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్స్ గా సుదీర్ఘంగా ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న వ్యక్తిగా ఒక్క 2 నిమిషాలు మాట్లాడి ముగించేయడం అంటే కీలక పాత్ర పోషించిన నంబర్ 1 న్యూస్ ఛానల్ యాజమాన్యం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలోనే అనేకమైన కష్ట నష్టాల్ని పడుతూ లేస్తూ అవమానాలు పరిస్థితులన్నీ దాటకుండా వస్తే ఎల్టీ, కాంగ్రెస్, ఈఎండి, జేఏసీలో ఉన్న ప్రతి అసోసియేషన్ నాయకత్వానికి నేను ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, చాలా మంది అంటే తమ్ముడు మొదటగానే నాకు ఒక స్పీడ్ బ్రేకర్, ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళకి ఎవరికి ఒక స్పీడ్ బ్రేకర్ కూడా వేయలేదు, కానీ తమ్ముడు కోటి మౌత్ నాకు ఇస్తూ స్పీడ్ బ్రేకర్ నా ముందు పెట్టాడు. దయక్క చాలా గ్రాస్ శాలరీ వెంటనే 100% గ్రాస్ శాలరీ వెంటనే ఈహెచ్ఎస్ కార్డు వెంటనే ఈహెచ్ఎస్ కార్డు అందరికీ వేతనంతో కూడుకున్న సెలవులు ట్రాన్స్ఫర్స్. నమస్తే అండి, నా పేరు ఎం అజయ్ కుమార్. నేను ఈ జేఏసీకి నర్సెస్ అండ్ పారామెడికల్ జేఏసీకి కన్వీనర్ అండి. ఈరోజు 4 నెలల నుంచి జీతం లేకపోయినా ఉమ్మడి 13 జిల్లాల నుంచి, విడిపోయిన 28 జిల్లాల నుంచి ఎంతోమంది, వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ధర్నాకరణలో పాల్గొన్నారంటే అది ఒక మా ఆకలి కేకల కడుపు మంట సార్. ఎందుకంటే స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, కానీ ఎవరి దగ్గర రూపాయల్లో స్కూల్ ఫీజు కట్టాలంటే, ఎందుకంటే ప్రభుత్వం 4 నెలల నుంచి మాకు జీతం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఇప్పుడు స్కూళ్ళు తెరిచి టైంకి మాకు పిల్లలు బుక్స్ కొనడానికి కూడా మా దగ్గర డబ్బులు లేకుండా ఉన్నాయి. కాబట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు అందరూ కూడా చాలా బాధపడుతూ పట్ట చేత పట్టుకుని ఉమ్మడి 13 జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారండి. మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే కాంట్రాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలండి. రెగ్యులర్ చేసే వరకు కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలండి. ఎందుకంటే గవర్నమెంట్ కొంతమందికి గ్రాస్ శాలరీ ఇస్తుంది, కొంతమంది గ్రాస్ శాలరీ ఇవ్వడం లేదు. ఇందులో మాలో విభేదాలు సృష్టిస్తూ మా మధ్య భేదం వస్తుంది. కాబట్టి అతను అదే పని చేస్తున్నాడు, మనం ఇదే పని చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పి కోరుకున్నామండి. అలాగే మెయిన్
కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడుతుందండి. అటువంటి బాధలు మాకు ఉండకూడదని చెప్పేసి ఏదన్నా కాంట్రాక్ట్ ఎంప్లాయీ చనిపోతే 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తూ కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వాలని కోరుతున్నామండి. అదే మూడో పాయింట్ వచ్చేసి అతి దౌర్భాగ్యం ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ కనీసం హెల్త్ కార్డు లేని దౌర్భాగ్య పరిస్థితులు మేము ఉన్నామండి. చాలా భయంకరమైన పరిస్థితులు మేము ఉన్నామండి. మాకు మెయిన్ ఇప్పుడు మేము మనుషులమే, అందరికీ హెల్త్ కార్డులు ఉన్నాయి. మాకెందుకు లేదు, మేమే పాపం చేసాం, మాకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తామండి. నాలుగో పాయింట్ వచ్చేసి ఒకే సీట్లో కూర్చున్న వాళ్ళు అతను మరి రెగ్యులర్ మేము కాంట్రాక్ట్ అన్నారు. మరి రెగ్యులర్ ఉన్నవాడు ఏదైనా వ్యాధి కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయనకోమో మరి వేతనం కూడుతున్న మెడికల్ లీవ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు. లాస్ ఆఫ్ పెట్టుకున్నారు, కుటుంబం రోడ్డు పాలవుతుంది, అప్పులు పాలవుతుంది, ఆస్తులు అమ్ముకున్నారు. ఆఖరికి లేడీస్ అయితే తన మెడలో కూడా అమ్ముకుని ఉన్న చాలా దౌర్భాగ్య పరిస్థితులు మేము ఉన్నామంటే ఒకసారి అర్థం చేసుకోండి. మాకందరికీ కూడా వేతనంతో కూడుకున్న సెలవులు ఇవ్వాలి సార్. ఎందుకంటే వాళ్ళు సమాన పని చేస్తారు, మేము సమాన పని చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పు సార్, మందగా సార్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయండి బాబాయ్ అని గవర్నమెంట్ మీ ద్వారా విన్నవించుకున్నాం సార్. అలాగే ఆఖరి పాయింట్ సార్, చాలామంది సుదీర్ఘ ప్రాంతం నుంచి మరి ట్రావెల్ చేస్తున్నారు సార్. భర్త ఒక దిక్కున, భార్య ఒక దిక్కున, పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. మరి గవర్నమెంట్ కూడా చెప్పింది భార్య భర్త ఇద్దరు ఒకే దిక్కున ఉండాలని చెప్పేసి ఎన్నో జీవోలు వచ్చినాయండి. కానీ ఏది మాకు అవలంబిస్తలేదు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ కూడా ఎవరైతే అడుగుతున్నారో ట్రాన్స్ఫర్ వాళ్ళందరికీ కూడా వీళ్ళు వెలుసుబాటు ఉన్నంతకాలు ఎంత ఎలుసుబాటు ఉందో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్ఫర్లు ఇవ్వాలని మీడియా ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క విజయవాడ మహాపట్నానికి విచ్చేసినటువంటి మా యొక్క ఉద్యోగుల ఐక్యతను మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మా యొక్క మేము అడుగుతున్న డిమాండ్స్ ఏవి కూడా పెద్ద పెద్ద కోరికలు కాదు, చాలా చిన్న కోరికలు మేము మాట్లాడుతున్నాం. మా యొక్క శ్రమ గుర్తించండి. మేము చేస్తున్నటువంటి శ్రమ ప్రభుత్వానికి మీరు ఏవైతే మాకు పైనుండి ఇస్తున్న ఆదేశాలు ఉన్నాయో ఆ ఆదేశాలన్నింటినీ చిరస వహిస్తూ కనీసం మాకు 4 నెలల నుండి జీతం లేకపోయినా సరే మేము పస్తులుంటూ ఆ కరెంటు బిల్లులు కట్టుకోలేక, అదేవిధంగా రూమ్ రెంట్లు కట్టుకోలేక, పిల్లలకి చదువులు ఫీజులు కట్టుకోలేక రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరి యొక్క ఆవేదనని గుర్తించి ప్రస్తుతం మేము పడుతున్న కష్టానికి, మా శ్రమకి మీరు తగిన ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీ ప్రకారంగా మాకు న్యాయం చేస్తారని ఈ యొక్క ధర్నాకి మేమందరం కూడా వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమందరం కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం సాలీచాలన జీతాలతో. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు మా యొక్క బాధలు అర్థం చేసుకుని మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా, రెగ్యులర్ అయ్యే వరకు కూడా 100% ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా మా అందరికి కూడా 100% గ్రాస్ శాలరీ ఇప్పించాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ కానీ పడుతున్న ప్రాబ్లమ్స్ మీ అందరికీ మీ దృష్టిలో ఉన్నాయి సార్. మరియు ఏఎన్ఎంస్ని అందరినీ కూడా స్టాఫ్ నర్సుని కన్వర్షన్ చేశారు. వాళ్ళకి మళ్ళీ ఏఎన్ఎంస్ స్టాఫ్ నర్సుని ఏమో స్టాఫ్ నర్స్ కింద రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం కూడా తమ దృష్టిలో ఉంది, ఇవి కూడా మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఇక్కడ మేమందరం కూడా ఈ ధర్నాకి విచ్చేసినట్టు ఈ ఇంత టెంపరేచర్లో 50 డిగ్రీల టెంపరేచర్లో మొత్తం ఫ్యామిలీస్ని అందరం వదులుకుని రాత్రి బయలుదేరి మన యొక్క రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ విచ్చేసాం. మా యొక్క ఆవేదన అర్థం చేసుకుని త్వరితగతిన మా యొక్క సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ మా యొక్క విన్నపం వినిపించుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ మేము కోనసీమ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. మేమందరం తెల్లవారుజామున బయలుదేరి విజయవాడ ధర్నాకు వచ్చామండి. ఎందుకంటే మాకు 3 నెలల నుంచి శాలరీస్ లేవు. ఈ రోజుల్లో శాలరీస్ లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం అండి. మాకు జీతం వచ్చినా రాకపోయినా మేము పిహెచ్సిలో 9 to 4 డ్యూటీస్ చేస్తున్నాము. జనాల కోసమే కదండి. కోవిడ్ టైంలో కూడా మేమందరూ కూడా కష్టపడి పనిచేసింది. ఈ రోజుల్లో జీతాలు లేకుండా ఎవరు పనిచేస్తారండి? జీతాలు వస్తాయా రావా అనేది కూడా తెలియదు. దానికోసం ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అనేది లేదు. అయినా సరే మేము ఎప్పటికైనా ఇస్తారని ఇప్పటి వరకు మేము ఎదురు చూసామండి. కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఏ విధమైన ఇది కూడా లేదండి. ఈరోజు ఇలా స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ఎల్టీలు అందరూ కూడా విజయవాడ ధర్నాకు వచ్చారండి. మా అందరికీ న్యాయం జరగాలి. గవర్నమెంట్ దీన్ని త్వరగతిని తీసుకొని నిధి పోర్టల్లో అవ్వకపోతే CFMS ID ద్వారా మాకు శాలరీస్ ఇప్పించాలని కోరుకుంటున్నాము.